ఒక మాట రాయబడింది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం ప్రయాసపడి భారము మోయడం అంటే చాలా సందర్భాల్లో కుటుంబ బాధ్యతలు ఒక భారంగా అనిపించవచ్చు, లేదంటే మనం చేస్తున్నటువంటి పని మనకు భారంగా అనిపించవచ్చు, లేదంటే చాలా మంది వారు ఉన్నటువంటి ఒత్తిడి అది చాలా భారంగా అనిపించవచ్చు, ఆర్థికంగా ఉన్నటువంటి అప్పులు భారంగా అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యము దేని గురించి భారం మోస్తున్నారు అని దేని గురించి చెప్తూ ఉందంటే, పాపము అనేటువంటి భారము ప్రతి మానవుడు మోస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఆ పాప భారం తొలగించబడాలంటే ఇంతకు ముందు పాస్టర్ గారు చెప్పిన రీతిగా పాప భారం తొలగించబడాలంటే రక్తం అనేటువంటిది చాలా అవసరం. రక్తం చెందించబడాలి, రక్తం కార్చబడాలి. రక్తం ద్వారా మన పాపములను కడిగితేనే మనం పరిశుద్ధులముగా తీర్చబడతాం. కనుక ఆ రక్తము ఏదో సాధారణమైనటువంటి వ్యక్తులు లేకపోతే సాధారణమైనటువంటి జంతువులు చిందిస్తే సరిపోదు, కానీ పరిశుద్ధుడైనటువంటి దైవ కుమారుడు, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి రక్తము చిందిస్తే